హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, బెట్టింగ్ యాప్స్ అండ్ ఆన్లైన్ గేమ్స్ వలన చాలామంది నష్టపోతుంటారు. సో దాని గురించి నేను ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. మన చేతిలో మొబైల్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏదన్నా కూడాను మనం కష్టపడకోకుండా ఏదన్నా రావాలి అని చాలామంది కోరుకుంటుంటారు కదా. సో అలానే ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్కి వాళ్ళు అలవాటు పడిన వాళ్ళు ఉంటారు. బెట్టింగ్ యాప్స్ అండ్ ఆన్లైన్ గేమ్స్ వల్ల కుటుంబాలు ఎలా సర్వనాశనం అయ్యాయి అండ్ రీసెంట్గా జరిగిన ఒక సిచ్యువేషన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రీసెంట్ సిచ్యువేషన్ వల్ల చాలా చాలా పెయిన్ అనుభవించారనమాట వాళ్ళు. సో ఆ సిచ్యువేషన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా నాకు తెలియదు, బట్ వాళ్ళు చెప్పారనమాట. సో నీకు ఇలా ఛానల్ ఉంది కదా, నువ్వు వాళ్ళకి చెప్పు, నేను చెప్తాను నా పెయిన్ని అని చెప్పారు. అందుకే నేను ఈరోజు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఎలా ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్ని, ఎందుకు అందులో వాళ్ళు ఇరుక్కపోయినారు, అసలు వాళ్ళని ఎలా బురుడి కొట్టించారు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐపీఎల్ వచ్చిందంటే చాలు బెట్టింగ్ 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 బెట్టింగ్. అవునండి, క్షణకాలమే అది ఉండేది బెట్టింగ్. సో ఆ బెట్టింగ్లో ఒకసారి రాజు అవుతాము, ఒకసారి దరిద్రం కూడా అవుతాము. రాజు ఉన్నప్పుడేమో పొంగిపోవడము, దరిద్రంగా ఉన్నప్పుడేమో కుంగిపోవడం జరుగుతుంది కదా. బట్ ఎందుకు ఆ బెట్టింగ్ యాప్స్? ఒక్కసారి మన ఫ్యామిలీస్ గుర్తురావా? ఒక్కసారి మనం ఒక డబ్బు ఏదైనా కొనాలంటేనే మనం 1కి 10 సార్లు ఆలోచిస్తామే. అలాంటిది మనం బెట్టింగ్ యాప్స్కి ఎలా అలవాటు పడతాము? ఏదైనా కూడాను ఎక్కడికి పోయినా మన దేశంలో రూపాయికి ఎన్నండి 4 పావులాలు వస్తాయి. అంతేగాని మన పక్క రాష్ట్రంలోకి వెళ్తే రూపాయికి 5 పావులాలు రావు కదా. దేశం అంతటా తిరిగి ఎక్కడైనా సరే రూపాయికి 4 పావులాలు వస్తాయి. ఇప్పుడు అవి లేవనుకోండి, ఇంతకుముందు అయితే ఉండేవి రూపాయికి 4 పావులాలు, బట్ ఇప్పుడైతే లేవు. కాబట్టి నువ్వు ఏదైనా కానీ కష్టపడితేనే వస్తుంది. సుఖంగా ఉండి నేను ఆన్లైన్లో గేమ్స్ ఆడి బెట్టింగ్ చేసి వస్తాను అంటే అది ఆ డబ్బు మాత్రం ఎక్కువ కాలం నిలవదు. ఎందుకంటే మనం రీసెంట్స్గా ఎన్నో ఫ్యామిలీస్ని చూస్తుంటాం. కొంతమంది ట్రేడింగ్ వల్ల నష్టపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది బెట్టింగ్లో డబ్బులు పోగొట్టి చాలామంది 10,000 వస్తే వాళ్ళకు 20,000 వస్తుంది. 10,000 ఇప్పుడు 10,000 పెట్టారనుకోండి, గంటలో మీకు 20,000 30,000 వస్తాయి. ఎలా వస్తుందండి అసలు? గంటలో 20,000 30,000 వస్తే ఇప్పుడు జాబ్ చేసేది ఎందుకు, అంత శ్రమ పడేది ఎందుకు, అంత చేసేది ఎందుకు? అందరూ ఇవే చూసుకోరా? అది ఎలా రాదు. ఫస్ట్లో కొన్ని రోజులు మాత్రమే వస్తుందేమో, కానీ తర్వాత నిలువున మనల్ని ముంచుతుంది. ఎలా అంటే ఇది స్లో పాయిజన్ మాదిరి అనమాట. సో మనకి స్లో పాయిజన్ ఎక్కించినప్పుడు మనకి తెలియదు. సో కొంచెం మన శరీరంలోని భాగాలన్నీ క్షీణించిపోతుంటాయి. సేమ్ ఇది కూడా అదే అనమాట. మత్తుకు అలవాటు పడితే ఎలా ఉంటామో సేమ్ దీనికి కూడా అలవాటు పడితే మనం అలానే ఉంటాము. ఒక రీసెంట్ సిచ్యువేషన్ జరిగింది అని చెప్పాయి కదా, అది ఏంటి అంటే, ఫస్ట్ ఒక కంపెనీని వేరే వాళ్ళకి చెప్పారనమాట. సో మీరు ఇలా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారు కదా, ఈ కంపెనీలో మీరు జాయిన్ అవుతే మీకు మంత్లీ ఇంత ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎలాగో మీరు ఖాళీగా ఉన్నారు కదా, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మీరు చేసుకోవచ్చు అని చెప్పాను. సరే అండి, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా కదా, ఎవరైనా ఆశపడతారు. ఎందుకంటే మనం ఏదైనా ఇంట్లో ఉండి వర్క్ చేస్తున్నాం కాబట్టి కొంచెమైనా మనీ వస్తాయి, మన ఖర్చులకైనా మనకు మనీ వస్తుంది అని చెప్పేసి మనము జాయిన్ అవుతాము అని చెప్పేసి అనుకుంటాము. మన దగ్గర డబ్బులు లేకపోయినా సరే వేరే వాళ్ళనైనా అడిగి మనము వాళ్ళకి ఇస్తామన్నమాట. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. సో ఏదో ఇట్లా చేస్తే మన చిన్న చితక ఖర్చులకు కూడా అవుతాయనే ఆలోచనతోనే మనం ఇందులో జాయిన్ అవుతాము. సో అలా ఒకరోజు జాయిన్ చేయించారనమాట. సో ఇందులో మొత్తంగా 9 స్టెప్స్ ఉంటాయి. అందులో వాళ్ళు ఏం చేశారంటే 3rd స్టెప్ తీసుకున్నారు. అందులో అమౌంట్ ఎంత పే చేశారంటే 16,500 పే చేశారు. సో ఈ గేమ్లో వాళ్ళు ఏం చేయాలి అంటే, డైలీ వాళ్ళకి కొన్ని యాప్స్ వస్తాయన్నమాట. ఆ యాప్స్ని డౌన్లోడ్ చేస్తే వాళ్ళకు పర్ డేకి ఇంత మనీ అని వస్తుంది అనమాట. సో వాళ్ళు ఇది చెప్పగానే, అరే ఇదేదో చాలా బాగుంది, జస్ట్ మొబైల్ ద్వారానే కదా, మనకు చేస్తే పోయేదేముంది, ఎలాగో నెట్ డేటా ఉంది, అదెందుకు ఊరికే వేస్ట్ అవ్వాలా అనే ఆలోచనతో ఎలాగో మనకు డబ్బులు వస్తున్నాయి, పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఏమని చెప్తారు అంటే, జస్ట్ 10 to 15 మినిట్స్లో అయిపోతుంది, అంతే మీ వర్క్ అని చెప్పారు. యువతల పర్సన్ ఏం చేస్తారు అంటే, సరేలే 10 to 15 మినిట్సే కదా అయిపోయేది, సో ఎందుకో అంతగా వేస్ట్ చేయడం అని చెప్పేసి సరే అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, చాలా రోజులు ఆలోచించారు, జాయిన్ అవుదామా వద్దా. ఎందుకంటే ఇలాంటి వాటిని నమ్మలేం కదా. సో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఒకరోజు రాజు అవుతాం, ఒకరోజు
దరిద్రాలు కూడా తగులుతాయి మనకి. అందుకని చెప్పేసి వాళ్ళు చాలా శాతం ఆలోచించారనమాట. కానీ వన్ ఫైన్ డే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. సరే జాయిన్ అవుతే ఏమవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇందులో అమౌంట్ అనేది పే చేయడం అనేది జరిగింది. 16,500 పే చేశారు. అందులో వాళ్ళు 3rd లెవెల్కి చేరుకున్నారనమాట. సో అది చేరుకున్నారు. సో అమౌంట్ కూడా వాళ్ళు ఎలా చేశారంటే ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా వాళ్ళు పెట్టలేదన్నమాట. ఆ కంపెనీ వాళ్ళు తెలివిగా ఎలా పెట్టారు తెలుసా అండి? పేటిఎం. అప్పటికే పేటిఎం అంటే అసలు ఇంకా లాస్ట్ చివరి స్టేజ్లో ఉంది. పేటిఎం ఉంటుందా ఊడుతుందా అనే స్టేజ్లో ఉంది అది పేటిఎం. అయినప్పటికీ వాళ్ళు ఆ పేటిఎంని యూజ్ చేస్తూ జస్ట్ ఇంకా పేటిఎంని వాళ్ళు ఆప్షన్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. అలా వాళ్ళు జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిన తర్వాత ఒక నెల అంతా బాగానే గడిచింది. తర్వాత వీక్లీ ఇంత అమౌంట్ అనేది డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఎంత అంటే వీక్లీ మనం 3,000 డ్రా చేసుకోవాలి. వీక్లీ 3,000 డ్రా చేసుకుంటే 3,000లో 300 వాళ్ళకి కమిషన్ పోతుంది. మనకు వచ్చేదంట 2,700 వస్తుంది మనకి. సో అది ఒక నెల అంతా బాగానే గడిచింది. అరే సరే కదా బాగానే వస్తుంది అనుకున్నారు. అండ్ ఇందులో కూడా కొన్ని ఇంకా అడిషనల్ టాస్క్లు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనము అడిషనల్ టాస్క్లు అవి ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు నువ్వు 10,000 పే చేసావు అనుకో, అంటే ఇన్ని మినిమం డేస్ అని ఉంటుంది అనమాట. లైక్ 90 డేసా, 20 డేసా, 25 డేసా, 7 డేస్ అని వాళ్ళు అమౌంట్ అంటే 1%, 2%, 15% ఇంట్రెస్ట్ వేసి వాళ్ళు మన వ్యాలెట్లోకి యాడ్ చేస్తారనమాట. సరే ఆ పర్సన్కి ఏమైందంటే, అవును కదా ఇంకా మన వ్యాలెట్లో ఎలాగో డబ్బులు ఉన్నాయి కదా, ఇవెందుకు వేస్ట్ చేయడము, అదేదో దీనికి పెట్టుబడిగా మనం పెడితే సరిపోతుంది కదా అని చెప్పేసి అదే ఆలోచనతోనే ఆ పర్సన్ ఏం చేస్తారు అంటే ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. ఎక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఎందుకు ఊరికే పోగొట్టుకోవడం, బయట ఉంటే ఖర్చులు అవుతాయి కదా అనే థాట్తో వాళ్ళ దగ్గర లేకపోయినా కూడాను వేరే వాళ్ళ దగ్గర అడిగి మరి వీళ్ళకు ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. బాగానే ఉంది కదా, జరుగుతుంది. డ్రా చేసుకుందామంటే వద్దు, డ్రా చేసుకోండి అని చెప్తున్నా కూడాను అవతల పర్సన్ ఎవరైతే మనల్ని గేమ్లో జాయిన్ చేయించుంటారో ఆ పర్సన్ చెప్తూ ఉంటారనమాట. సో మీరు డ్రా చేసుకోండి అని. కానీ జాయిన్ అయిన పర్సన్ ఏం చేస్తారంటే వినరు. పెద్ద మొత్తానికి అలవాటు పడిన మనుషులు కదా, ఎందుకు ప్రతిసారి వీక్లీ 2,700 తీయడము, ఒకేసారి ఏదో పెద్ద అమౌంట్ వస్తే సరిపోతుంది కదా అనే ఆశతో వాళ్ళు అట్లనే పెడతారు. వన్ ఫైన్ డే ఏం జరిగిందంటే కంపెనీ క్లోజ్ చేసేసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. అసలు ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేక అసలు ఎంత డిప్రెషన్కి వెళ్ళారంటే అంత డిప్రెషన్కి వెళ్ళారు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఏదో వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం కష్టపడకుండా ఏది ఒక్క రూపాయి కూడా రాదు. వచ్చిన రూపాయినే కూడా అది నిలవదు. అసలు ఆ కంపెనీ గురించి ఫ్రంట్ బ్యాక్ అండ్ ఏమి ఎంక్వైరీ చేయకోకుండా ఆ పర్సన్ నమ్మకమైన వ్యక్తి చెప్పారు కదా అని చెప్పేసి వాళ్ళు అందులో అమౌంట్ పెట్టారు. బట్ వన్ ఫైన్ డే ఏం చేశారు, పెట్టిన పర్సన్కి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వచ్చింది, కానీ జాయిన్ చేయించిన పర్సన్కి అమౌంట్ రాలేదు. ఎలా ఉంటుంది చెప్పండి? ఒక్కసారి మనం ఏదైనా కానీ కావాలి అన్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మనం ఖర్చు పెడతామే. అరే ఇది ఇక్కడ వస్తుంది అంటే మనం అంత సులువుగా ఎలా చిక్కుకోబోతాం? అలాంటి స్థితిలో మనల్ని వాళ్ళు మ్యానిపులేట్ చేయడం అనేది జరుగుతుంది. అలా మనల్ని టెంప్ట్ చేస్తారనమాట. సో నువ్వు ఇప్పుడు 10,000 పెట్టావనుకో, 1 వీక్లో నీకు 15,000 ఇంట్రెస్ట్తో నీకు ఇంత అమౌంట్ వస్తుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి నువ్వు ఇంతగా సాధించవచ్చు. ఒకరిపైన ఆధారపడుకోకుండా, మళ్ళీ ఈ డైలాగులు ఒకటి వాళ్ళు చెప్పడం మనకు, నువ్వు ఒకరిపైన ఆధారపడకుండా నీ సొంత ఖర్చులకు నువ్వే చేసుకోవచ్చు అని మనకు తెలియదు. కానీ ఏం చేస్తారు? జాయిన్ అవుతారు. మన ఫండ్ వాడేమో మనకు ప్రాఫిట్స్ అన్నీ వచ్చిన తర్వాత వాడు కంపెనీ లాస్ట్ చేసుకొని పోతాడు. మళ్ళీ తర్వాత వీళ్ళు ఏమని చెప్పారు, అందులో నీకు ఇన్ని టాస్కులు నువ్వు ఈ టాస్క్లన్నీ నువ్వు రీచ్ అయితే నీకు సర్టిఫికేట్ కూడా ఇస్తారండి. పట్టుమని 1 మంత్ కూడా లేదు అది వాడు సర్టిఫికేట్ ఇవ్వడానికి. మళ్ళీ ఏం చెప్తారు చూడండి జనాలు. కాబట్టి ఎవరిని నమ్మకండి, మీ మనసాక్షిని మీరు నమ్మి మీరు ముందుకెళ్ళండి.
అలా వాళ్ళు పోగొట్టుకున్న అమౌంట్ తక్కువ అమౌంటే. కొంతమంది ల్యాక్స్‌లో పెట్టారు. 8,00,000, 10,00,000 వరకు పెట్టారు. అసలు నాకైతే అసలు అనిపించింది, అలా ఎలా పెట్టారబ్బా వాళ్ళు? ఒక్కరిని నమ్మి అరే వాళ్ళు జెన్యూనా, ఫేకా అని కూడా ఆలోచించుకోకుండా వాళ్ళు పెట్టారని చెప్తుంటే నాకైతే అసలు చాలా భయమేసింది. ఇలాంటి సిచ్యువేషన్‌లో మనం బతుకుతున్నామా? ఇలాంటిగా ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలన్నప్పుడు నాకు చాలా భయమేసింది. అని చాలా బాధేసింది. అందుకే నేను వీడియో చేయడానికి కూడా కారణం ఇదే అనమాట. ఎవరో ఏదో చెప్తున్నారు, అరే త్వరగా డబ్బొస్తది అని చెప్పేసి మనం లక్షాధికారి అయిపోదామంటే కాదు. మనం కష్టపడిందే మనం తింటాం తప్ప మనం కష్టపడుకోకుండా వచ్చిన రూపాయి ఏ రోజు మన దగ్గర నిలవదు. మన చుట్టుపక్కల తెలిసి మనకు తెలియకోకుండా కొన్ని వేలలో, లక్షల్లో జరుగుతుంటాయి. దీనికి కారణంగానే అకారణంగానే కుటుంబంలో కూడాను మనస్పర్ధలు వచ్చి కుటుంబం మొత్తము చావడానికి సిద్ధమవుతుంది. అప్పుల బాధ భరించలేక, ఏం చేయాలో తెలియక, తెచ్చుకున్న వాటికి కట్టలేక, ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ వల్ల చాలామంది వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు. మనం కూడా న్యూస్ చూస్తున్నాము. నౌడేస్ టెక్నాలజీ చాలా డెవలప్ అయ్యింది. ప్రతి చిన్నది మన మొబైల్స్లోనే మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఈ ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ గేమ్స్ ఆడేటప్పుడు ఒక్కసారి మీ మనస్సాక్షిని మీరు అడగండి. నేను చేస్తున్నది కరెక్టా, రాంగా? మీన్స్ ఒకవేళ ఖచ్చితంగా కరెక్ట్ అయితే కాదు ఇది. నేను 100% చెప్పగలను. ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కొన్ని ఉంటాయని చెప్తున్నాను, కానీ అవి ఏవి కాదు. మనకు కష్టపడిందే మనకు వస్తుంది. అట్లీస్ట్ ఈ వీడియోతో కొంతమంది అయినా మారుతారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ ఎవరైనా కూడాను ఇంకా దాని నుంచి బయటికి రాలేకపోతే ఒక్కసారి దాని నుంచి బయటికి రండి. ఇది ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.